హాయ్ అండి. నీ మాట చెప్తున్నానని ఎవరు ఏమనుకోవద్దు. దయచేసి చెప్తున్నాను. మనకు క్వాలిటీ కావాలి, బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రకృతి వ్యవసాయమే చేయాలి. రాబోయే తరాలలో ప్రకృతి వ్యవసాయమే ముఖ్యంగా మనకు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. మనం కొంచెం ప్లేస్లో అయినా సరే మనకు కావాల్సినటివి మనము పండించుకోవాలి, చేసుకొని తింటూ ఉండాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, తెలిసిన వాళ్ళు అలాగే ఉన్నారు, తెలియని వాళ్ళు అలాగే ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు అంతెందుకండి, యూట్యూబ్ ఛానల్ని చూడండి. మనం ప్రకృతి వ్యవసాయం వీడియోస్ పెడితే ఎంత స్లోగా ఉంటాయి. అవి ఎగిరి డ్యాన్సులు చేసేటివి అయితే మాత్రం ఎగబడి లైక్స్, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కానీ అలా ఉంటారు. కానీ ప్రకృతి వ్యవసాయం అనేది మనలో మనకే చైతన్యం అనేది లేదు. ఇంకెక్కడ ప్రకృతి వ్యవసాయం ముందుకు పోతుంది? నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు వీళ్ళందరూ ఇంత పోరాడుతున్నారే ఎవరి కోసం? మన ఆరోగ్యాల కోసం, మన భూమి కోసం, రాబోయే తరాలు బాగుండాలి అని ఇంతగా చేస్తున్నారు. మనం కూడా కొంచెం ప్రోత్సహించి ఎంతో కొంత మనం చేస్తూ ఉంటే ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సో మచ్.